అలా అని ఏం చెప్పలేండి, చాలా సీన్స్ బాగున్నాయి. చాలా కొన్ని చోట్ల చాలా ఎమోషనల్ గా కూడా ఒక పెళ్లి సీన్ తీశారు, అక్కడైతే మాత్రం చాలా నచ్చింది. అంటే వాళ్ళ నాన్నగారు శ్రీకాంత్ గారిని మించిపోతారు అనుకోవచ్చా రోజు? ఈజీగా ఈజీగా. ఎవరండి? ఎవరు? నేను ఫ్యాన్ అంటే ఏ సినిమాలో ఎవరు బాగా చేస్తే వాళ్ళ ఫ్యాన్ అంతే. సినిమా ఫ్యాన్ అంతే. సాంగ్స్ బాగున్నాయండి, చాలా చాలా మంచి ఫ్యూచర్ ఉంది. తెలియదు కానీ ఈ సినిమా తనకి మంచి బ్రేక్ ఇస్తుందని చెప్పచ్చు. అవునండి, కరెక్ట్. చాలా బాగా తీశారు. బాగుంది బాగుంది. రోషన్ యాక్టింగ్ సూపర్. సాంగ్స్ బాగున్నాయండి, నిజంగా అనుకోవచ్చు. కంపల్సరీ 50 days ఫంక్షన్ చేసుకుంటారు. బాగుంది, వాళ్ళిద్దరు కాంబినేషన్ చాలా బాగుంది, అన్ని బాగున్నాయి. హీరోయిన్ క్యారెక్టర్ ఎలా అనిపించింది? నేను హీరోయిన్ ని చూడలేదమ్మా, హీరోయిన్ పాత్రని చూశాను. అద్భుతంగా చేసింది, ఆ అమ్మాయికి మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. రోషన్ కూడా అద్భుతంగా చేశాడు. ఇది 2వ సినిమా అనుకుంటా రోషన్ కి. ఆయన చాలా అద్భుతంగా నటించారు, వాళ్ళ నాన్నగారి కంటే బాగా నటించారు. ఇంకా డబుల్ అస్తిత్వం ఉంది. అంటే మనము ఇప్పుడు ప్రజెంట్ సొసైటీలో ఒక్క నిమిషం రీల్ చూడడానికి కూడా మనకు సమయం లేదు. అందులో మ్యాటర్ అవసరం లేదు, మనకు బొమ్మ కావాలి. అది మనకు నచ్చిందా, కళ్ళకు నచ్చిందా? కళ్ళకు కాదు ఇది నచ్చాల్సింది, మనసుకు నచ్చాలి, హృదయానికి తాకాలి. తెలంగాణ స్టోరీ చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశాడు అబ్బాయి ప్రదీప్, బాగా ప్రజెంట్ చేశాడు. దానికి ప్రాణం పోసాడు రోషన్. చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. ప్రపంచంలో ఎన్నో యుద్ధాలు చూశారు కానీ బైరన్పల్లి యుద్ధం చూడండి, చాలా బాగుంది, అంటే చాలా బాగుంది, సూపర్. చాలా బాగుంది, నాకు చూస్తే చాలు, వర్త్, డబ్బులు అన్ని వర్త్. చాలా బాగా తీశారు సినిమా అయితే. చాలా హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది. హీరో నెక్స్ట్ రితిక్ రోషన్, మన తెలుగు సినిమా ఇండస్ట్రీ నెక్స్ట్ రితిక్ రోషన్. హైలైట్ అంటే యుద్ధం, చాలా యుద్ధాలు చూశారు కానీ బైరన్పల్లి యుద్ధం చాలా బాగుంది. చాలా డిఫరెంట్, చాలా డిఫరెంట్. నేర్చుకోవచ్చు, సినిమా చూసి చాలా నేర్చుకోవచ్చు. అదే నెక్స్ట్ లెవెల్ సాంగ్, చాలా చాలా బాగుంది. ఎక్స్పీరియన్స్ మంచి, గుడ్ మూవీ. చూస్తే చాలా అన్ని ఉన్నాయండి, అన్ని ఉన్నాయి. నేర్చుకోవచ్చు, సినిమా చూసి నేర్చుకోవచ్చు. టోటల్ ఫ్యామిలీ చూడొచ్చు. 5 ఇస్తా. థ్యాంక్ యూ. చాలా బాగా వర్కౌట్ అయింది, ఎమోషన్స్ చాలా బాగున్నాయి. క్లైమాక్స్ ఏదైతే ఉందో అది బాగా అందరు కనెక్ట్ అవుతుంది, చాలా బాగుంది. అండ్ మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఫస్ట్ హాఫ్ లో వచ్చి ఆ గిరిగిరా సాంగ్ అయినా లేదంటే ఇంటర్వల్ బ్లాక్ అయినా సరే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి, చాలా బాగుంది. అండ్ మెయిన్ గా కూడా ఏంటంటే సెకండ్ హాఫ్ లో వచ్చే ఏదైతే ఒక క్లైమాక్స్ సీన్స్ కానీ దాన్ని లీడ్ చేసే కొన్ని సీన్స్ కానీ అవి చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ గెస్ట్ అపియరెన్స్ కూడా కొంచెం బాగా అనిపించింది. అండ్ మెయిన్ గా ఏంటంటే కొంచెం అక్కడక్కడ ప్రెడిక్టబుల్ అనిపించినా సరే ఓవరాల్ గా చాలా బాగుంది, ఎమోషనల్ గా అయితే కనెక్ట్ అయింది. ఒక టాప్ టైర్ హీరో ఎలా అయితే యాక్ట్ చేస్తాడో అలా యాక్ట్ చేస్తాడు. కొంచెం ఆయన ఇంకొంచెం మంచి రోల్స్ పట్టుకుంటే ఒక గ్రేట్ యాక్టర్ అయితే అవుతాడు. చాలా బాగుంది అన్న, చాలా బాగుంది. విజువల్స్ అయినా సినిమాటోగ్రఫీ అయినా సరే, మెయిన్ గా ఏంటంటే యాక్షన్ బ్లాక్స్ లో వచ్చే ఒక సినిమాటోగ్రఫీ అది చాలా బాగా వర్కౌట్ అయింది. వాళ్ళ ఆర్ట్ వర్క్ అయినా సరే, ప్రొడక్షన్ వాల్యూస్ అయినా ఎక్స్ట్రా అని చెప్పొచ్చు. ఒక టాప్ టైర్ హీరోకి ఎలా అయితే మనకి పడతాయో అని చెప్పుకోవచ్చు. సినిమా కాదు కానీ వాళ్ళ స్టోరీ కాబట్టి కొంచెం అది ఉంటాయి. ఆల్రెడీ మనం కంచెలో సినిమా చూసాం, అలా కొన్ని అక్కడక్కడ చూసిన ఫీలింగ్ వచ్చినా సరే, స్టోరీ కూడా ప్రెడిక్టబుల్ ఉన్నా సరే వాళ్ళు ఆయన చాలా బాగుంది అన్న. ఒక టాప్ టైర్ హీరో ఎలా అయితే యాక్ట్ చేస్తాడో అలా చేస్తాడనిపించింది. చాలా మంచి సీన్స్ కూడా పడ్డాయి, డైలాగ్స్ అయినా లేదంటే ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఫన్ సీన్స్ అయినా సరే అవన్నీ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ క్లైమాక్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. మెయిన్ పాజిటివ్ అంటే ఇంటర్వల్ ముందు వచ్చే ఒక గిరగిర సాంగ్ ఒకటి, ఇంటర్వల్ బ్లాక్ ఒకటి, అవి ఎక్స్ట్రా గా వర్కౌట్ అయ్యాయి. ఇంటర్వల్ వరకు అవి చాలా అనిపిస్తుంది. బట్ క్లైమాక్స్ వచ్చేసరికి మాత్రం ఆ ఎమోషనల్ బీజం అయినా లేదంటే ఎమోషనల్ సీన్స్ అయినా సరే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. బట్ నిజంగా ఒక ఛాంపియన్ మూవీ అని చెప్పుకోవచ్చు. డెఫినెట్ గా ప్రెడిక్టబుల్ అన్న. స్టోరీ పెద్ద స్టోరీ ఏం కాదు ఆల్రెడీ, ఎందుకంటే ఎక్కడ ఒక హై మూమెంట్ లా కాకుండా ఒక ట్విస్టుల టర్న్ లా కాకుండా రెగ్యులర్ స్టోరీ ప్రెడిక్టబుల్ అని చెప్పుకోవచ్చు. బట్ తీసుకున్న స్క్రీన్ ప్లే అయినా లేదంటే టేకింగ్ అయినా సరే చాలా బాగా వర్కౌట్ అయింది, చాలా బాగా అనిపించింది. కొంచెం ఎమోషనల్ ఉంది బట్ అందరికి కనెక్ట్ అవ్వచ్చేమో కానీ బాగుంది, చాలా బాగుంది. అంటే ఒక దగ్గర అనిపించింది కానీ బాగుంది అన్న. ఎక్కడ ఒక ఆర్టిఫిషియల్ ఫీల్
పిక్చర్ క్వాలిటీ చాలా బాగా అనిపించింది. ఎక్కడ ఒక విఎఫ్ఎక్స్ అలా ఏం కాకుండా యాక్షన్ సీన్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి, చాలా నేచురల్ గా వచ్చాయి. క్లైమాక్స్ ఇంకేదైనా కొంచెం మంచిగా తీసుకుంటే బాగుంటుంది అనిపించింది కానీ బట్ ఓవరాల్ గా చాలా బాగుంది, చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం, బట్ సెకండ్ హాఫ్ లో అది మొత్తం కవర్ అయిపోయింది. ఫస్ట్ హాఫ్ కొంచెం అనిపించింది స్టార్టింగ్ లో. అవుట్ ఆఫ్ ఐ గివ్ ఇట్ 4. ఇట్స్ గుడ్, ఇట్స్ గుడ్. రోషన్ యాక్టింగ్ సూపర్, హీరోయిన్ కూడా బాగుంది. ఐ విచ్ సో పెరుగుతాయి కూడా, బికాస్ యాక్టింగ్ చాలా ఇరుగా తీశాడు. అంటే నేను తను చూసిన పెళ్లి సందడి సినిమా ఒకటే, ఆ తర్వాత ఈ సినిమానే. బట్ యా, ఇట్స్ గుడ్. సాంగ్స్ ఆబ్వియస్లీ గిరగిర వి ఆల్ నో, అండ్ ఆల్సో చల్లంగా ఉండవే, అవి రెండు చూసినవే కాబట్టి ఇట్స్ ఒక జాస్ తో ఒకటి ట్రై చేశారు. ఈస్ వెరీ గుడ్ అట్ జాస్. అదంతా దాన్ని చాలా బాగా రీక్రియేట్ చేశారు. అప్పుడు ఎలా ఉందో అలా 90% రీక్రియేట్ చేశారు. ఇట్స్ గుడ్. యా అకార్డింగ్ టు బిట్ ఇస్ 4. థ్యాంక్ యూ. ఎండ్ కాదు, సో మనకి అర్థమైపోతుంది. ప్రెడిక్టబుల్, చాలా ప్రెడిక్టబుల్ ఉంటుంది సెకండ్ హాఫ్. కొంచెం రోషన్ మాత్రం చాలా బాగా చేశాడు యాక్టింగ్. రోషన్ బాగుంది, మ్యూజిక్ బాగుంది. దుల్కర్ మళ్ళీ అది కెమియో అది చెప్పేసారు అప్పుడు. ఓకే, బాగుంది. అంటే 2 minutes కెమియో ఉంటుంది, బాగుంది. మ్యూజిక్ చాలా బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని బాగున్నాయి. హీరోయిన్ బాగుంది కానీ కొంచెం ఆ స్లాంగ్ కొంచెం ఆఫ్ ఉంది. కొంచెం డబ్బింగ్ వేరే వాళ్ళతో చెప్పేసి బాగుండేది. రైటింగ్ ఒకటి వీక్ ఉంది కొంచెం. అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉంటుంది, మళ్ళీ సెకండ్ హాఫ్ అయితే చాలా స్లో ఉంటుంది. రైటింగ్ ఒకటి డిస్కనెక్ట్ అయిపోయింది మధ్యలో. ఇద్దరు యాక్టింగ్ చాలా బాగుంది. అసలు రోషన్ అయితే ఇచ్చి పడేసిండు. అంటే ఫస్ట్ లాస్ట్ 2 movies తో పోల్చుకుంటే ఈ మూవీలో చాలా బాగుంది, చాలా ఇంప్రూవ్ అయ్యింది యాక్టింగ్ మాత్రం. ఎండింగ్ ఇయర్ లో టాప్ 5 లో ఉంటదంటారా చాంపియన్? అది కష్టం. నేను ఆల్రెడీ నిన్న శంబల చూసాను, శంబల చాలా బాగుంది. ఈషా కూడా చూసాను, ఈషా ఓకే. ఇది ఒక 3. శంబల చాలా బాగుంది, శంబల మాత్రం చాలా బాగుంది. చాలా మంచి అనిపించింది. మీరు అందరూ ఛాంపియన్ కి వెళ్ళి మంచి రివ్యూస్ ఇవ్వండి. ఇట్స్ అ వెరీ నైస్ ఫిలిం. మన హిస్టరీ గురించి మనకు తెలియడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి తెలియదు అసలు మన తెలంగాణలో ఏం జరుగుతుంది, మనకి హైదరాబాద్ లో ఏం జరిగింది, అసలు మన వారియర్స్ గురించి చాలా మంది గురించి తెలీదు. ఈ మూవీ తప్పకుండా చూడండి. అండ్ చాలా మంచిగా ఉన్నాయి. మీరే చెప్పాలి యాక్చువల్లీ, తెలీదు. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఆ కష్టం అంతా ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు తీరిపోతుంది కాబట్టి. చెప్పండి మీరే. ఓకే, థ్యాంక్ యూ. ఒకటి బాగా చేసి ఒకటి బాగా చేయదని చెప్పలేము. రోషన్ బాగా చేశాడు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్ బాగా చేశారు కాబట్టి మూవీ వర్కౌట్ అయింది. సాంగ్స్ చాలా బాగున్నాయి, చాలా ఎంజాయ్ చేసాం. చాలా బాగుందండి, మ్యూజిక్ అయితే చాలా బాగుంది, సూపర్ హిట్ పడింది అనుకోవచ్చు. బాగుంది, పక్కా సూపర్. 4 రేటింగ్. చాలా ఫ్యామిలీతో చూడాలి, తెలంగాణలో అయితే పక్క చూడాలి ఈ మూవీ. నేను అదే కోరుకుంటున్నాను. క్లైమాక్స్ చాలా బాగుంది, చాలా బాగా చేశారు మూవీ. తెలంగాణలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అనేది ఈ మూవీలో చూస్తే తెలుస్తుంది. రజాకారులు ఎంత ట్రబుల్ చేశారు, అప్పటి గవర్నమెంట్ ఎట్లా ఉంది అదనేది చాలా బాగా చూపించారు. ఇప్పుడు జనరేషన్ కి అయితే ఈ మూవీ చూస్తే మాత్రం మన తెలంగాణ వాళ్ళు ఎంత ట్రబుల్ తిన్నారు, ఎంత ఫేస్ చేశారు అనేది తెలుస్తుంది. యంగ్స్టర్ హీరోయిన్ చాలా బాగా చేసింది, తన పోర్షన్ చాలా బాగా చేసింది. రోషన్ అయితే చాలా బాగా యాక్ట్ చేశాడు. ఫస్ట్ మూవీ కన్నా ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయ్యాడు. హైలైట్ పాయింట్ అంటే సెకండ్ లో వచ్చే సీక్వెన్స్ అవన్నీ బాగుంటాయి. కలెక్షన్స్ అనేది మనం చెప్పలేము. బాగా యాక్టింగ్ బాగా చేశాడు. రజాకర్ దానికి డిఫరెన్స్ ఉంది, కొంచెం డిఫరెన్స్ ఉంది. కాకపోతే అప్పుడు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఒక ఊర్లో ఎంత ఫేస్ చేశారనేది చూపించారు. ఓవరాల్ బాగుంది, చాలా బాగుంది. చాలా చక్కగా ఉంది సార్, చాలా బాగుంది స్టోరీ. హైదరాబాద్ బేస్డ్ మీద బైరన్పల్లి స్టోరీ అంతా మనకి చాలా బాగుంది. హీరోయిన్ కూడా చాలా బాగుంది, అంతా ఒరిజినల్ అనిపించింది స్టోరీ అంతా. హీరో పర్ఫార్మెన్స్ బాగుంది, చాలా చక్కగా చేశారు. ఇది 2 సాంగ్స్ చాలా బాగుంది. ఆల్రెడీ మనం దీంట్లో చూసాం కాబట్టి 2 సాంగ్లు కూడా అసలు ఎక్కడ స్టోరీలో అసలు వల్గారిటీ కానీ అంత స్టోరీ అంతా బాగుంది. ఆ తర్వాత హైదరాబాద్ మీద బేస్ అది ముఖ్యంగా చాలా చక్కగా ఉంది. బాగుంది, అసలు ఏమీ లేదు, అసలు అలాంటివి ఏమీ లేనే లేదు. చక్కగా ఉంది స్టోరీ, బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. చాలా చాలా బాగుందండి. రోషన్ పర్ఫార్మెన్స్ మాత్రం పీక్స్. నిజంగా టాలీవుడ్ లో చాలా మంది పేరు తెచ్చుకుంటారు, కానీ టాలీవుడ్ కే పేరు తెచ్చే హీరోలు చాలా తక్కువ మంది. అందులో రోషన్ పక్కా ఉంటాడని నేను అనుకుంటున్నాను. యాక్టింగ్ మాత్రం చాలా చాలా అసలు న్యాచురల్ యాక్టింగ్, అసలు ఎక్కడ యాక్టింగ్ చేసినట్టే లేదు. ఆ పాత్రలో
జీవించేశాడు రోషన్. ఇంకే సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ నిజంగా చెప్తున్నాను 2025 లో రిలీజ్ అయ్యే టాప్ 5 లో ఇది పక్కా ఉంటుంది ఛాంపియన్. నాట్ ఓన్లీ సంక్రాంతి విన్నర్, ఈజ్ ద విన్నర్ ఆఫ్ ఓల్డ్ 2025. చాలా బాగుంది. ఆమె గురించి చెప్పడానికి ఏముంది, ఆమె ఆల్రెడీ వెల్ నోన్ యాక్టర్ అనస్వర రాజన్. ఆమె పెర్ఫార్మెన్స్ చాలా బాగుంటది. చాలా సినిమా మలయాళ సినిమా చూసాము, ఆమె అందరికి ఫెమిలియర్ అయ్యారే మన ఓటీటీ ద్వారా. ఆమె పెర్ఫార్మెన్స్ గురించి ఏం చెప్తాము, చాలా బాగుంది. అవును, ఆ రోజుల్లో డైరెక్టర్ చాలా సక్సెస్ అయ్యారు. మన అందరిని అందులో తీసుకొని చిన్నపిల్లలు వీళ్ళైతే ఏడుస్తున్నారు, రోషన్ అన్నకి ఏమైంది, రోషన్ అన్నకి ఏమైంది అని ఏడుస్తున్నారు. అంత ఇన్వాల్వ్మెంట్ అయ్యారంటే అంత డైరెక్టర్ గానీ, స్వప్నక, మన ప్రొడ్యూసర్ వాల్యూస్, మన వైజయంతి వాల్యూస్ మనకు తెలిసిందే. అంత వాల్యూస్ కానీ ఏ తగ్గిపోకుండా సినిమా మాత్రం 100% విన్నర్ 100%. పర్ఫార్మెన్స్ లో మాత్రం శ్రీకాంత్ గారిని టచ్ చేశారు ఇందులో. థర్డ్ మూవీలోనే శ్రీకాంత్ గారిని టచ్ చేయడం అంటే జోక్ కాదు. నిజంగా శ్రీకాంత్ గారిని ఇండస్ట్రీ యూజ్ చేసుకోలేదు, కనీసం మన రోషన్ అనే ఖచ్చితంగా యూజ్ చేసుకొని టాలీవుడ్ లో మంచి ఉండాలని నేను కోరుకుంటున్నాను.